ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఏ విధంగా వాటర్ వస్తుంది, ఏ విధంగా వదులుతున్నారని దాని మీద మనతో మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడు. సార్, ప్రస్తుతం బ్యారేజ్కి ఎన్ని క్యూసెక్ల వాటర్ వచ్చారు? అందరికి నమస్కారం అండి. మనకి ప్రస్తుతం బ్యారేజ్ నుంచి మనం దిగువ 5,06,600 క్యూసెక్లు మనం దిగువ వెళ్తున్నాం అండి. అంటే మనకి బ్యారేజ్ లెవెల్ కూడా 13.8 అయింది. ఇది ఈ ప్రస్తుతానికి ఉదయం నుంచి కాస్త పులిచింతల్లో 4,20,000 క్యూసెక్ల నుంచి 3,20,000 తగ్గించారు. ప్లస్ మనకి లోకల్ క్యాచ్మెంట్ అంతా ఇప్పుడు ఈ మన గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన భారీ వర్షాల వల్ల మనకి వరదలు వస్తున్నాయండి. పైన ఎగువన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో ప్రస్తుతానికి కొంచెం పులిచింత తగ్గించారు కాబట్టి, అయినా కానీ మనకి లోకల్ క్యాచ్మెంట్ ద్వారా కూడా మనకి ఇంకా వరద పెరిగే అవకాశం ఉందండి. ఎంత మేరకు పెరిగే అవకాశం? ఎందుకంటే ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ అంటే మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విస్తారంగా చెప్తున్నారు. అంటే ఎంతవరకు పెరిగే అవకాశం? 6 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉందండి. అంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉండొచ్చండి. అంటే బుడమేరుకి సంబంధించి కూడా ఒక భయం ఉంది ప్రజల్లో. అంటే ప్రస్తుతం బుడమేరులో ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంది ప్రస్తుతానికి? బుడమేరు అయితే ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదండి. బుడమేరు నుంచి మనకి ఎక్కువ లేదు, మనకి కేవలం 2,000 క్యూసెక్లు మాత్రం వరద వస్తుందండి అంతే. సో ఆ బుడమేరు పరిసర ప్రాంత వాసులు అయితే భయపడాల్సిన పని లేదండి. ప్లస్ ఈ 5 జిల్లాల ఈ బ్యారేజ్ సంబంధించి ఎగువనున్న దిగువన 5 జిల్లాల కలెక్టర్లు మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ప్రతి వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా ఎలక్ట్ చేశారండి. అంటే గతంలో చూసాం మనం, కిందట ఏడాది ఇదే సంవత్సరం, గత సంవత్సరంలో 11 లక్షల క్యూసెక్ల వరకు వాటర్ వస్తుంది. అలాంటి పరిస్థితులు ఏమైనా ఇప్పుడు ఉండే అవకాశం ఉంది? ఆ పరిస్థితి అయితే రాదండి. ప్రస్తుతానికి అయితే మనకి అంత ప్రొడక్షన్ లేదండి. అంటే ఇంకా ఒకవేళ వాటర్ వస్తే కనుక ఇంకా ఎన్ని లక్షల క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? 7 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందండి. 6 నుంచి 7 లక్షల వరకు. ఈ జాగ్రత్తలు ఇంకా అంటే 6 లక్షలు దాటిన కంచి మధ్యలో ఉన్న లంకలు కూడా మునిగే ప్రాంతం, అదే లంకల్లో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తారండి. ఇదే అంటే ప్రస్తుతానికి బ్యారేజీకి సంబంధించి 5 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి కూడా వాటర్ వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇంకా మరొక 2 లక్షల పాటు పెరిగే అవకాశం కూడా ఉంది. దాదాపు ఈ రోజు రేపటిలోగా 7 లక్షల క్యూసెక్ల వరకు వాటర్ వచ్చి చేరే అవకాశం ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. మరోవైపు ప్రజలు కూడా తీర ప్రాంత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. గత ఏడాది ఉన్నటువంటి చేదు అనుభవాలు ఈ ఏడాది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ విస్తారంగా వర్షాలు కురిస్తే కనుక మరొక 2 లక్షలు పెరిగి 7 లక్షల పాటు క్యూసెక్ల వాటర్ వచ్చి చేరే అవకాశం ఉంటుంది తప్ప గత ఏడాది ఉన్నటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనితో మన ఆర్టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి. ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.